1991లో సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తొలి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ఆదిత్య 369 మరోసారి ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో ఆదిత్య 369 ముందస్తు విడుదల వేడుకలను నిర్వహించారు. కథానాయకుడు బాలకృష్ణ, నిర్మాత కృష్ణప్రసాద్, బాబు మోహన్ ముఖ్య అతిథులుగా హాజరై గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. మాయాబజార్, శ్రీకృష్ణ పాండవీయం లాంటి క్లాసిక్ చిత్రాల జాబితాలో ఆదిత్య 369 కూడా చేరడం సంతోషకరమని బాలకృష్ణ అన్నారు. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా త్వరలో ప్రారంభం కాబోతుందని బాలకృష్ణ వెల్లడించారు. కొన్ని సినిమాల పేర్లు చెప్పుకుంటాం మొదటి నుంచి. మాయాబజార్ అనో, లేకపోతే మన సీతారామ కళ్యాణం, లేకపోతే శ్రీకృష్ణ పాండవీయం, ఆ సినిమా కోవలో నిలిచిపోయే సినిమా ఆదిత్య 369. దీనికి సీక్వెల్ కూడా రెడీ అయిపోయింది, మొదలు పెట్టేస్తాం. ఇంకా మొదలు పెడితే అంతే. పిల్లలకి ముఖ్యంగా ఈ సినిమాలో చాలా అద్భుతాలు ఉన్నాయి. తెలుగు భాష గురించి, తెలుగు పద్యాల గురించి, తెలుగు రాజుల గురించి, తెలుగు కవుల గురించి ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. అలాగే సైన్స్ గురించి, అలాగే ఫ్యూచరిస్టిక్ గా, అలాగే రియలిస్టిక్ గా చిన్న చిన్న పిల్లలు చేసే చిన్న చిన్న అల్లరి ఉంది. ఒక కోహినూరు వజ్రం, చాలా వెరైటీ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ వీకెండ్ పిల్లలందరినీ తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ సినిమాని చూపించండి.